అండి. నా పేరు డాక్టర్ సంధ్య. మనం హోమియోపతి అంటే ఏంటి? అసలు ఈ వైద్యంలో అన్ని వ్యాధులకి మెడిసిన్స్ ఉన్నయ్యా? ఇంకా దీన్ని మనకి అందరూ వాడొచ్చా? ఇంకొన్ని కామన్ అపోహల గురించి మనం చూద్దాం. ఈ హోమియోపతి అనేది మనకి 1790స్‌లో డాక్టర్ హానిమన్ గారి చేత కనుగొనబడిందండి. అండ్ ఇది మనకి మెడిసిన్స్ అనేవి చాలా చాలా ఆరిజిన్స్ నుంచి అంటే యానిమల్ ఆరిజిన్స్, ప్లాంట్ ఆరిజిన్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆరిజిన్స్ నుంచి మెడిసిన్స్ అనేవి మనకి తీసుకొని ప్రిపేర్ చేయడం అంటే పొటెంటైజేషన్, డైనమైజేషన్ అండ్ అడ్వాన్స్డ్ ఫార్మ్స్ తోటి మనకి ప్రిపరేషన్ అనేది ఉంటుంది. అండ్ చాలా క్లాసికల్ వేగా ఉంటుంది మీకు హోమియోపతి ఎప్పుడైనా. దీని సిద్ధాంతం ఏంటంటే మనం రోగిని ట్రీట్ చేయకూడదు, రోగాన్ని మనం ట్రీట్ చేయాలి అనేది ఉంటుంది. మీరు ఒక్కొక్క డాక్టర్ హోమియోపతి అనేది ఒక్కొక్కరు డిఫరెంట్‌గా ఉంటారు. ఒక్కొక్కరి పర్సెప్షన్ మనకి మీరు ఒక పేషెంట్ నలుగురు దగ్గరికి వెళ్తే 4 రకాల మందిస్తారు వ్యాధి ఒకటైనా. అంటే ఒక్కొక్క డాక్టర్ ఏంటంటే మానసికమైన దాన్ని పట్టిస్తారు. ఒకరేమంటే మనకి వారి ఫ్యామిలీని బట్టి ఇస్తూ ఉంటారు. ఒకరు మనిషిని చూసి ఇస్తూ ఉంటారు. కొంతమంది వ్యాధి లక్షణాలను బట్టి ఇస్తూ ఉంటారు. సో, ఇది చాలా మనకి ఇండివిడ్యువలైజ్డ్ అండ్ మీకు ఖచ్చితంగా ఒకరికిచ్చింది ఒకరికే పనిచేస్తుంది. ఇంకొకరికి పనిచేయదు. అండ్ దీన్ని ఎవరు మనం ఎక్కువ వాడొచ్చంటే, ముఖ్యంగా మనం పిల్లల నుంచి స్టార్ట్ చేసుకుంటే చాలా మంచిదండి. వారికేంటంటే ఏదైనా హెరిడిటరీగా వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మనకి వాళ్ళు బయటపడతారు. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి అనేది లాంగ్ టర్మ్‌లో పెరుగుతుంది. ఎటువంటి వ్యాధుల బారిన త్వరగా పడరు. అంటే మనకి ఏదైనా ఇబ్బందొచ్చినా వెంటనే దాన్ని తట్టుకునే శక్తి ఇస్తుంది హోమియోపతి మెడిసిన్స్. అలాగే మనకి అన్ని ప్రాబ్లమ్స్‌కి వాడొచ్చండి. అక్యూట్ నుంచి అంటే చిన్న సమస్య నుంచి క్యాన్సరస్ కండిషన్స్ కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. అండ్ అడ్వాన్స్‌డ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. అన్నీ మీకు ఉంటాయి. బట్ ఏంటంటే చాలా వరకు దీన్ని ఆప్ట్ చేయడానికి ఇష్టపడట్లా. అది మనకి హోమియోపతి అనేది మనకి వరల్డ్ వైడ్‌లో సెకండ్ స్టేజ్ ఆఫ్ మెడిసిన్‌లో ఉంటుంది. ముఖ్యంగా పెద్దవారేంటంటే చాలా వ్యాధులకి హోమియోపతినే వాడతారు. పర్టిక్యులర్‌గా మనకి ప్రోస్టేట్ ఇష్యూస్ కానివ్వండి, మేల్ సెక్షువల్ హెల్త్ ఇష్యూస్‌కి అండ్ వుమెన్ హెల్త్‌కి కూడా మనకన్నిటికి హోమియోపతి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లల నుంచి మనం ఎంచుకుంటే ఏంటంటే మనకి మంచి దానిలో ఉన్న ఒక మంచి ఇది మీరు చూస్తూ ఉంటారు పిల్లలకి. అండ్ డైజెషన్ పవర్‌కి ఇంక్రీజ్ చేస్తుంది. అన్నిటికి ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఎమర్జెన్సీగా మనకు కొన్ని ఇంజ్యూరీస్ జరిగినా లేకపోతే స్నేక్ బైట్స్ కూడా హోమియోపతి మెడిసిన్ అనేది వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. చాలా మందికి హార్ట్ హెల్త్‌కి ఆపరేట్ చేయించుకోకుండా కూడా మనకి ఇయర్స్ బై ఇయర్స్ హోమియోపతి వాడి ఉంటున్న వారు ఎంతో మంది ఉంటారు. అది. అండ్ ఈ మెడిసిన్ వచ్చేసి కామన్‌గా షుగర్ పిల్స్ డయాబెటిక్ వారు వేసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. షుగర్ పిల్స్ అంటే ఇది స్వీట్స్ ఏమి కాదండి. చక్కగా తీసుకోవచ్చు. అండ్ అందరికీ ఒకటే ఇస్తామంటారు. అందరికీ ఒకటే ఇవ్వండి. అది మనకి ప్రతి ఒక్కరికి ఇండివిడ్యువలైజ్డ్ మెడిసిన్. హోమియోపతి ఇండివిడ్యువలైజ్డ్ మెడిసిన్ అన్నమాట. అలాగే ఇంకా వేడి చేస్తుందంటారు. అటువంటిది కూడా ఏది ఉండదండి. మనం మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇదనే కాదు ఏది తీసుకున్నా తగినంత వాటర్ అనేది మనకి బాడీకి కావాలి. అది మీరిస్తే నార్మల్‌గా ఉంటుంది. సో, అది కూడా మనకి ఏమేమి ఇత్తే అది కూడా. అండ్ పథ్యం అంటూ ఉంటారు. ఎటువంటి పథ్యం ఉండదండి. ఎప్పుడైనా మనకి వ్యాధికి ఏదైనా పథ్యం ఉంటుందే తప్ప హోమియోపతి మందుకి ఎటువంటి పథ్యాలు ఈ రోజుల్లో ఉండట్లేదు. అండ్ అన్నిటికి మనకి హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. అండ్ మీరెప్పుడైనా చిన్నది వచ్చినప్పుడు హోమియోపతి ఒక మంచి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి వాడారనుకోండి, దానిలో ఉండే ఒక స్వీట్‌నెస్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. అది. అండ్ హోమియోపతి ఇప్పుడు ఇయర్ అనేది మనం 270 బర్త్‌డే ఆఫ్ హానిమన్‌ని సెలబ్రేట్ చేసాం. అంటే ఒక సిస్టమ్ అనేది కరెక్ట్‌గా లేకపోయినా, లేకపోతే అది ప్రజలకు అంత ఉపయోగపడేది కాకపోతే ఎప్పుడో మనకి వెళ్ళిపోతుంది. బట్ ఇన్ని సంవత్సరాలకి కూడా ప్రతిసారి మనం వారిని తలుచుకుంటూ ఉంటున్నామంటే, వారు అందించిన సిస్టమ్ అనేది ఖచ్చితంగా మనకి పీపుల్‌కి మేలు చేస్తుంది కాబట్టి అది నిలబడేది. అండ్ హోమియోపతి అనేది చాలా క్లాసిక్‌గా ఉంటుంది. అండ్ అఫోర్డబుల్ మెడిసిన్ చెప్పాలంటే అఫోర్డబుల్ మెడిసిన్స్ అండ్ మేజర్‌గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. జీరో సైడ్ ఎఫెక్ట్స్‌తో ఉండేదేంటంటే హోమియోపతి మెడిసిన్. అది. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.